కంపెనీకి వెళ్ళారు కదా, అంటే ఏమనిపించింది? అంటే ఇప్పుడు ఇన్ని రోజులు యూట్యూబ్, అవును. తర్వాత ఒకేసారి టీవీలోకి వెళ్ళారు. అంటే అప్పుడు ఆ సందర్భం మీకు ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు మామూలుగా ఆల్రెడీ సాంగ్ అంటే వాళ్ళు ఇప్పుడు బేసిక్‌గా శ్రీదేవి డ్రామా కంపెనీ ఏంటి అంటే రీసెంట్‌గా మార్కెట్‌లో ఏదైతే ఫేమ్ అయ్యి ఉంటదో, ఏదైతే సాంగ్ బ్రైట్‌గా ఉంటదో, ఆడియన్స్‌లోకి వెళ్తదో అది తీసుకుంటారు వాళ్ళు. ఓకే. ఓకే. సో, ఆల్రెడీ ఇక్కడ ఎలివేట్ అయిపోయి దానికంటూ కొంత ఇమేజ్ వచ్చి ఉన్న సాంగ్‌ని తీసుకుంటారు. అట్లా కాకుండా కొంచెం అంటే టాలెంటెడ్ వైస్‌గా ఎందుకో నాకు అట్లా అనిపించింది. అంటే ఓకే. గుడ్. అంతే. అంటే కొంచెం లోపల అనిపించింది. చెప్పేస్తున్నారు అంతే. సో, కొంచెం అట్లా ఉంటే బావుంటుంది. అంటే బిఫోర్ సెలైల్ కన్నా ముందు నేను చాలా పాటలు చేసినా గానీ నేను ఎవరికి కనిపించలే మళ్ళా. అంటే సో, బిఫోర్‌గా సెలైల్ కన్నా ముందు ఎవరైనా అంతే టాలెంటెడ్ వచ్చిన అంటే ఒక గుర్తింపు వచ్చిన తర్వాత, ఒక క్రేజ్ ఫామ్ వచ్చిన తర్వాతనే ఎవరైనా గుర్తిస్తారు. ఎక్కడైనా మనకు వెల్కమ్ ఉంటది. కానీ అంతవరకి ఉండదు. సో, ఆళ్ళకెళ్ళడం కూడా నాకు వెరీ హ్యాపీ అనిపించింది. మా ఫ్యామిలీ చూడడం, టీవీలో రావడం, విలేజ్ వాళ్ళందరికీ కనిపించింది. కానీ అరే! ఏంది హిట్ అయిన తర్వాత పబ్లిక్‌లోకి వెళ్ళిన తర్వాత ఇంత క్రేజ్, ఫేమ్ వచ్చిన తర్వాత రావడం నాకు కొంచెం అంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండుంటారు. ఇప్పుడు కూడా శివ లాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు ఉండొచ్చు. కానీ గుర్తింపు లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళకి కూడా ఒక ప్లాట్‌ఫామ్ అక్కడ ఉంటే బావుంటది. కానీ మనకు యాక్సెస్ అయ్యే విధానం మనకు తెలీదు. ఇప్పుడు మనకు పాట హిట్ అయింది. పబ్లిక్‌లో ఎక్కువ క్రేజ్ ఉంది కాబట్టి మనం కాంటాక్ట్ అని మనం ఈ అబ్బాయిని పట్టుకోవాలని ఉంది. సో, అదే హిట్ కాకుండా ఉండుంటే మనం ఇంకా అక్కడే ఉండేవాళ్ళం కదా! సో, హ్యాపీ అంటే అల్లకెళ్ళడం కూడా నాకు హ్యాపీ అనిపించింది. మంచి అనిపించింది. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అంటే ఎట్లా ఎవరు ఐడియా ఇచ్చారు ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు? అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితులు, ఇప్పుడున్న యూట్యూబ్ ఎలా ఉంది పరిస్థితి? అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు బ్రో డైరెక్ట్ మానిటైజేషన్ యాక్సెస్ ఉంటుండే. అంటే డైరెక్ట్ మానిటైజేషన్ ఉంటుండే. అంటే రెవెన్యూ వచ్చేది. రెవెన్యూ వచ్చేది. ఇప్పుడంటే కొంచెం దానికి కండిషన్స్ ఉన్నాయి. ఇంత సబ్స్క్రైబర్స్ కావాలి, ఇంత వాచ్ టైమ్ ఉండాలి, ఇదంతా ఉంది. సో, అప్పుడు ఎట్లా ఉంటుండే నాకు అసలు యూట్యూబ్ గురించి ఏం తెలియకపోతుండే. కాపీరైట్స్, క్లెయిమ్స్ ఇప్పుడంటే సోషల్ మీడియాని హ్యాండిల్ చేయడానికి కొన్ని బయట మనకు మార్కెట్‌లో కొన్ని ఉన్నాయి. మీడియాస్ అవి ఉన్నాయి వాళ్ళకు. ఇప్పుడు ఒక ఛానల్ వాళ్ళకిస్తే వాళ్ళే దాన్ని జాగ్రత్తగా చూసుకొని మానిటైజేషన్ ఆన్ చేసి యాక్సెస్ ఇవన్నీ వాళ్ళు ఏమైనా స్ట్రైక్స్ ఉన్నాయన్నా చూసుకుంటున్నారు ఇప్పుడు. సో, అంత టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు. అందరికి తెలిసిపోయింది. సో, అప్పుడు అట్లా లేకపోతుండే. సో, డైరెక్ట్ డబ్బులు వచ్చేది నేను పెట్టినప్పుడు. నేను అప్పుడు వేరే ఛానల్‌కెళ్ళి తీసుకొని అవి డౌన్లోడ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేస్తుండే. సో, అట్లా స్ట్రైక్‌లు పడడం, ఛానల్ పోవడం. సో, ఛానల్ ఎందుకు పోయిందని మళ్ళీ దాని గురించి రీసెర్చ్ చేసి ఓన్ కంటెంట్ ఉండాలి. సో, మళ్ళీ ఓన్‌గా చేయడం. అట్లా కొన్ని షార్ట్ ఫిల్మ్స్, అట్లా కామెడీ సిరీస్ అట్లా కూడా ట్రై చేసిన. అవి వర్కౌట్ అవ్వలేదు. మళ్ళీ వదిలేసి మళ్ళీ సాంగ్స్. ఓకే. సో, అట్లా.